లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. రిజల్ట్ లేట్గా వస్తుంది కాబట్టి ఈ పిల్లలకు తెలుస్తలే. సో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరు? పేరెంట్స్ చేయాలి. పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్స్ ఉంటలేవు, ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఉంటలేదు, వాళ్ళతో కూర్చొని 4 మాటలు కూడా మాట్లాడరు. నాకు తెలిసి పేరెంట్స్కి నాన్న నాకు సిగరెట్ తాగబుద్ధి అవుతుంది అని చెప్పుకునేంత చనువు పేరెంట్స్ పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు తాగాల వద్దా పేరెంట్ చెప్తాడు. లేదా నాన్న నాకు 15 years వచ్చినాయి, నాకేమో నాన్న నాకు ఆడపిల్లలకు అట్రాక్ట్ అవుతున్నా, నాకు లోపల హార్మోన్స్ ఏమో అవుతున్నాయి అని కొడుకు పోయి వాళ్ళ డాడీకో మమ్మీకో చెప్పుకోవాలి. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి 13-14 years వస్తేనే ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతారు, ఆడపిల్ల అయినా మగ పిల్లడైనా. అది పేరెంట్స్తో కాకుండా ఫ్రెండ్స్తో పంచుకుంటే ఫ్రెండ్స్ రారా పోరా వేసుకొని తిరుగురా అదిరా ఇదిరా అని చెప్తారు. పేరెంట్స్కి తెలియదా? వాళ్ళ కూతురు పుడితే 13-14 ఏళ్ళకు ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతుందని పేరెంట్స్కి తెలియదా? చెప్పాలి కదా. సిగ్గా కూతురుతో మాట్లాడడానికి సిగ్గేంది? చెప్పాలి కదా. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కన్వే చేయాలి కదా. ఇట్లుంటదమ్మా, ఇట్లుంటది పరిస్థితి, ఇట్లుంటది, నువ్వు ఇట్లుండు సిగ్గుపడుకుంటా భయపడుకుంటా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఎందుకు కనాలండి పిల్లల్ని? అవసరం లేదు కదా. కనకుండా పెళ్లిళ్ళు చేసుకోకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి పెడతారు చూడు టెస్ట్, అట్లా మ్యారేజ్ కి కూడా ఒక టెస్ట్ పెట్టాలి. వాళ్ళు పొటెన్షియల్ ఉందా వాళ్ళకు లేదా, వాళ్ళు పెళ్లి చేసుకునే రైట్ ఉందా లేదా, పెళ్లి తర్వాత పిల్లలు కనేటప్పుడు కూడా పెట్టాలి వాళ్ళకి ఒక టెస్ట్. పిల్లల్ని పెంచగలరా లేదా, వీళ్ళకి ఎంత ఐక్యూ ఉంది, పిల్లల్ని పెంచడంలో ఎంత కరెక్ట్ ఉన్నారు వీళ్ళు అని. ఆ టెస్ట్ ఫెయిల్ అయితే పిల్లల్ని కనరాదని చెప్పాలి. టెస్ట్ ఫెయిల్ అయితే పెళ్లిళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పాలి. మళ్ళీ టెస్ట్ పాస్ అయినాక వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. ఎవడు పడితే వాడు పెళ్లి చేసుకుంటాడు, ఎవడు పడితే వాళ్ళు పిల్లల్ని కంటారు. కరోనాలో అయితే 5 మందిని 10 మందిని కనుక్కుంటా ఏంది, ఒక్కడిని పెంచే శక్తి ఉండదు, పెంచే తెలివి ఉండదు. పిచ్చోళ్ళలాగా వాడు అట్లనే తిరుగుతాడు మరి మందులు కొట్టుకుంటా. కరెక్ట్ పెంచాలి కదా పిల్లల్ని, ఎందుకు కంటారు మరి? మా అమ్మగారు టీచర్ అనమాట, మాది ఏలూరు నేటివ్ ప్లేస్. అస్తమానం కొద్దిగా చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ అందరిని చూసేవారు. అది నాతో చెప్పేవారు అనమాట, అటు చూడరా అది పొల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టు. అంటే ఏంటి, కోపంగా చెప్తారన్నమాట. ఉదాహరణకి ఏంటంటే, అంటే పేరెంట్స్కి పిల్లలతో ఎలా మాట్లాడాలో కొంతమంది తెలియట్లేదండి. ఉదాహరణకి ఏంటంటే, ఈ పొల్ల విరిచి పొయ్యిలో పెట్టడం అంటే వాడు నిద్ర లేచి దుప్పటి మడత పెట్టుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళని నీ తాత వచ్చి, పేరెంట్ అనే మాట, నీ తాత వచ్చి మడత పెడతారా, మీ మామ వచ్చి అలా అంటున్నారు. కానీ ఒరే నాన్న ఇది దుప్పటి మడత పెట్టు, లేదా ఇలా చెయ్యి, అలా అంటలేదు చాలా మంది. కొంతమంది అంటే హార్ష్గా చెప్తున్నారు, హార్ష్గా చెప్తున్నా. అంటే అసలు ఏం కావాలో చెప్పరు. ఇప్పుడు చదువుకోవట్లేదండి, చదువుకోకపోతే నువ్వు సంకనాకపోతావు, లేకపోతే నువ్వు అడుక్కు తింటావు, ఇలా చెప్తున్నారు. కానీ అసలు ఏవో మాటలు, నెగిటివ్ మాటలు అలా మాట్లాడకూడదు. కరెక్ట్గా ఏం కావాలి, మీకు ఏం కావాలో చెప్పాలి. కానీ ఇలాగా మీ అనకూడదు, పళ్ళు విరిచిపోయి పెట్టడం, నెగిటివ్గా మాట్లాడకూడదు. దీనిపై మీరేమంటారు? మీరు కరెక్టే, మీరు చెప్పిందే కరెక్ట్, దీనికి ఒప్పుకుంటా. అంటే కన్వే లాజిక్ అని ఒకటి ఉంటది. అది ఇప్పుడు పిల్లలకు అరే ఇట్లుండక రా అని చెప్పినాం అనుకో, అట్లే ఉండబుద్ధి అవుతుంది. అట్లా ఉంటే ఏమైతుందో చెప్పాలి కదా. అది దాని వల్ల జరిగే నష్టం చెప్పాలి, మంచిగా బతకడం వల్ల వచ్చే లాభం చెప్పాలి. పేరెంట్స్ గా మినిమం కదా అంటా నేను. అది పేరెంట్స్ ప్రతిసారి టీచర్స్ మీద, సొసైటీ మీద, ఫ్రెండ్స్ మీద వేస్తారు. కానీ వాళ్ళు టీచర్స్ తోని, సొసైటీతోని, ఫ్రెండ్స్ తోని గడిపే టైం కంటే ఎక్కువ మీతో గడుపుతారు. మీరు వాళ్ళతో గడిపే టైంలో ఎంత వాల్యూ ఇచ్చే ఇన్పుట్స్ ఇస్తున్నారు అనేది పాయింట్. మీరు అంటున్నారు కదా దుప్పటి మడత పెట్టకుంటే, మడత పెట్టడం వల్ల వచ్చే లాభం చెప్పాలి. ఆ డిసిప్లిన్ వల్ల వచ్చే లాభం, ఇల్లు నీట్గా ఉంటే నీ మైండ్ ఎట్లుంటది, నీకు ఫస్ట్ అంతా సెట్ చేసేస్తే, పొద్దున్న లేచి నీ మంచాన్ని నువ్వు సెట్ చేసుకున్నావు అనుకో, నీట్ గా నీ దిండు, నీ దుప్పటి అంతా పెట్టుకుంటే మళ్ళీ పండుకోబుద్ధి కాదు, దాన్ని డిస్టర్బ్ చేయబుద్ధి కాదు. అప్పుడు నీ మైండ్ యాక్టివ్ గా క్రియేట్ అయ్యి నువ్వు మంచి పనులకు వెళ్ళిపోతావు. లేదా అట్లనే ఉందనుకో, పోయి మళ్ళీ దాని మీద బొర్ల బుద్ధి అవుతుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు మడత పెట్టాలి, ఈ మడత పెట్టడం వల్ల నీకు ఏమొస్తుంది. సేమ్ చిన్న చదువుకోరా, చదువుకోకపోతే ఇది అయిపోతావు అంటారు. చదువుకోకపోతే ఏమైతుందో చెప్పాలి కదా, ఒక ఎగ్జాంపుల్ గా చూపించి చెప్పాలి కదా. అంత టైం ఉన్నప్పుడు అదే అంటున్నా. అందుకే పిల్లల్ని కన్నప్పుడు ఇవన్నీ, పిల్లల్ని కనడం అనేది ఒక 15-20 years ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు అది నీ బాధ్యత. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకుంటలేరు, వృద్ధాశ్రమంలో వేస్తున్నారు, పెద్దగా అయినాక వాళ్ళని వదిలేస్తున్నారు అంటే, ఇక్కడ పిల్లల తప్పు ఎంత ఉందో తల్లిదండ్రుల తప్పు అంతే ఉంది. చిన్నప్పుడు వాళ్ళని ఎంత కరెక్ట్ గా పెంచితే పెద్దగా అయినాక మిమ్మల్ని అంత కరెక్ట్ గా చూసుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళని చక్కగా పెంచకుండా, వాళ్ళకు కరెక్ట్ టైం ఇవ్వకుండా, కరెక్ట్ ఎఫర్ట్స్ పెట్టకుండా,
వాళ్ళతోని ప్రాపర్ గా బిహేవ్ చేయనప్పుడు పెద్దగైనాక వాళ్ళు కూడా మీతో అట్లే బిహేవ్ చేస్తారు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ మనుషులు అని కూడా మనం చెప్పలేము. అట్లనే వాళ్ళు తప్పు చేసిండ్రని కూడా చెప్పలేము. కానీ వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసే అంత అసహ్యం పిల్లలకు పెరిగిందంటే చిన్నప్పుడు వీళ్ళు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేసిండ్రు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి కాయిన్ కి రెండు సైడ్స్ ఉంటాయి అన్నట్టు దాంట్లో తల్లిదండ్రుల తప్పు కూడా ఉండే ఉంటది, ఎంత లేదన్నా కొంచెం. అంటే బేసిక్ డిసిప్లిన్ ఇవ్వాలి కదా పిల్లలకి. డూస్ అండ్ డూ నాట్స్ చెప్పాలి కదా. అది చెప్పకపోతే ఇప్పుడు నేను జన్మలో నేను కానీ మా తమ్ముడు కానీ మా అక్క కానీ మా పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇయ్యం. ఎందుకు? మాకు బయట నుంచి మన జ్ఞానం వచ్చిందా? వాళ్ళు ఇచ్చిన జ్ఞానమే కదా. రేపొద్దున నాకు పెళ్ళే పిల్లలు పుడితే నన్ను సచ్చిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయ్యారు, 100% అయ్యారు. చచ్చిపోయినంత వరకు వాడు నన్ను చూసుకుంటాడు. నేను రాసిస్తున్నా, ఇది ఆన్ కెమెరా చెప్తున్నా. అది కూతురైనా కొడుకైనా ఎవరైనా నాతో ఉండాలని పోటీ పడతారు. నాకు తెలుసు ఆ విషయం. అంటే మనం ఎట్లుంటే మనతో అట్లుంటారు. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ నేను చూస్తుంటారండి, వాళ్ళు ఒక మెత్తగా ఉంటారు, అది ఎక్కువ మాట్లాడరు. వాళ్ళని చేత అంటే అతని ఉద్దేశం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం ఎందుకని ఊరుంటాడు. ఆడు చేతగానోడు కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తత్వం అది. నేను 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 ఒక ఇంట్రోవర్ట్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ నేను ఎవరితో కలిసేటోని కాదు, మాట్లాడటోని కాదు. మా పేరెంట్స్ అనేటోళ్ళు, మా బంధువులు, మీ పిల్లలు ఏంది అట్లా ఎప్పుడు చూసినా మీ దగ్గరనే ఉంటారు, ఇంత పెద్దగా అయినరు, వాళ్ళకి ఒక ఫ్రెండ్స్ ఉండరా, సర్కిల్ ఉండరా, ఇట్లా ఫంక్షన్స్ వచ్చినప్పుడు నలుగురితో మాట్లాడాలి, వాళ్ళొక మూలకు పోయి కూర్చుంటారు, ఇంతేనా వీళ్ళు ఏం సాధిస్తారు లైఫ్ లా, ఏమైతారు? ఎప్పుడు ఒక 7-8 ఏండ్ల ముందు వరకు ఇదే ఉంటుండే మా బంధువులతో. మమ్మల్ని ఇట్లా జడ్జి చేసి ఇట్లా పడేసిండ్రు, వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు లైఫ్ లాంగ్ వీళ్ళ అమ్మాయి నాన్న చుట్టూ ఇట్లా తిరుగుకుంటా బతుకుతారు అని మాకు ఒక ట్యాగ్ వేసేసిండ్రు. ఇప్పుడు ఎవరిలో ఎంత ఉందో వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఈ రోజు ఇట్లా మా కళ్ళలకు కళ్ళు పెట్టి చూడాలన్నా కొంచెం వాళ్ళకి ఆ మాటలన్నీ గుర్తొస్తాయేమో అనిపిస్తుంది నాకు. సో వీళ్ళు మాట్లాడరా, వీళ్ళకి మాటలు రావా అనేటోళ్ళు. సో ఎవరిది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. వాడు కామ్గా ఉంటున్నాడు అంటే అన్ని గ్రాస్ప్ చేస్తున్నాడేమో, వానికి మాట్లాడబుద్ధి అయితలేదేమో, మనకు మాట్లాడే రేంజ్ లో నువ్వు లేవేమో, అది కూడా నీతో మాట్లాడేది అనుకుంటుండొచ్చు వాడు, ఎవరికి తెలుసు. సో జడ్జి చెయ్యకు, వాడు చేతగానోడో కాదా తర్వాత తెలుస్తుంది, నీ లైఫ్ నువ్వు చూసుకో. సో తప్పిది పిల్లల్ని బాగున్నావా మామ అని పలకరియాలి, అది ఇది అంటారు కదా ఇంటికి వచ్చిన చుట్టాలు. చాలా మంది పిల్లలకు బెరుకుంటది, రెస్పెక్ట్ చేయండి. వాళ్ళ బిడియాన్ని బెరుకుని కూడా రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఏదో ఒక రోజు దాంట్లో నుంచి బయటపడతారు. అట్లని వాళ్ళ చేతగాని వాళ్ళలాగైతే చూడకండి, తప్పదు. అయితే ఇప్పుడు మాకు కాకినాడలో స్కూల్ ఉందన్నమాట. ఒక ఆవిడ వచ్చింది అడ్మిషన్కి. వచ్చి మాస్టర్ ఏమో బాగున్నావా అంటే, బాగున్నా మాస్టర్, అడ్మిషన్కి వచ్చాను మాస్టరు, ఏ సముద్రంలో చూసినా ఉప్పు, ఏ సముద్రంలో చూసినా నీళ్లు ఉప్పగానే ఉన్నాయండి అంది. నేనేమో కొద్ది ఖాళీగా ఉన్నాను రోజు. ఏంటమ్మా సముద్రంలో, ఏ సముద్రంలో చూసినా ఉప్పు, ఏ సముద్రం నాకు తెలుసు కదా, ఏ సముద్రంలో నీళ్లు ఉప్పుగానే ఉంటాయి, ఇదేంటి నా దగ్గర ఎందుకు అన్నావు అన్నాను. అంటే అలక్క మాస్టారు ఏంటి అసలు నాకు విషయం చెప్పు, నాకు అర్థం అవ్వలేదు, నాకు ఏ సముద్రంలో చూసినా ఉప్పు ఏంటి నాకు అర్థం లేదు, క్లియర్గా చెప్పాను నేను. అయితే మరి మీ ఫీజులో 5,000 తగ్గిస్తారా అని అడిగింది. మళ్ళీ కిటేసింద్ర బాబు అని సరే 5,000 తగ్గిస్తానులే చెప్పాను నేను. అంటే ఆవిడకి 3 కోడళ్ళు అంటండి. ఒకళ్ళు మచిలీపట్నంలో, ఒకళ్ళు విశాఖపట్నంలో ఉంటారు, ఒకళ్ళు కాకినాడలో ఉంటారు. ఈ 3 కోడళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే 3 కోడళ్ళు ఒకలాగా బిహేవ్ చేశారంట. అందుకు ఆవిడ ఏం చేసిందంటే, ఏ సముద్రంలో చూసినా నీళ్లు ఉప్పగానే ఉన్నాయని చెప్పింది. నాకు 5,000 పోయిందిరా బాబు, కానీ కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది. అంటే ప్రతి అత్తకి, అంటే ఆ కోడళ్ళకి ఒక అత్తగారికి ఒక గ్యాప్ ఉంటుందండి. వాళ్ళు ఏమంటారంటే కూతుర్ని ఒకలాగా అత్తను ఒకలాగా చూస్తుందంటారు. ఇది విన్నారా ఎప్పుడన్నా? విన్నా. కంటెంట్ లో చాలా వరకు ఈ టాపిక్స్ బాగా కవర్ చేస్తాను. ఏంటి అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది? ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇంట్రెస్టింగ్ కంటే ఎక్కువ ఇది అడ్రస్ చేయాల్సిన టాపిక్. ఎందుకంటే లైఫ్ ప్లెజెంట్ కావాలంటే అత్త కోడళ్ళు ఇద్దరు చాలా ప్రేమగా ఉండాలి. అప్పుడు అత్త కోడళ్ళ లైఫే కాదు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మంచిగా అయిపోతుంది. వాళ్ళ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. వాళ్ళిద్దరు బాగుంటే చాలు అని మీరు చెప్తుంటే నేను దీని మీద ఒక స్టోరీ చేసిన. దాని టైటిల్ ఏముందంటే, బ్లడ్ రిలేషన్ వర్సెస్ బ్లడ్ రిలేషన్
అండ్ బెడ్ రిలేషన్ అని. ఓ బ్లడ్ అండ్ బెడ్. బెడ్ రిలేషన్ అయితే మేము జూ పార్క్ పోయినాం. ఇది చాలా నా లైఫ్ లో ఒక గొప్ప విషయం ఇది. జూ పార్క్ కి నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా అల్లుళ్ళు, మా అక్క కొడుకులు ఇద్దరు చిన్న ఉన్నారు, వాళ్ళ కోసం మేము పోయినాం. అక్కడ విజయవాడలో ఒక కార్డియాలజిస్ట్ వైఫ్ తను వచ్చింది జూ పార్క్ కి, విజయవాడ నుంచి వచ్చిండ్రు. నన్ను చూసి పలకరించింది. పలకరించి నాకు చెప్పింది, ఎన్నో గుడులు గోపురాలు తిరిగిన, మొక్కని మొక్కు లేదు, ఎక్కని మెట్టు లేదు అన్నట్టు ఎన్నో ఏండ్ల నుంచి తీరని సమస్య మీ యొక్క వీడియో తీర్చింది. దాంట్లో మీరు మాట్లాడిన ఒక లైన్ ఈరోజు నేను నా కోడలు కలిసి జూ పార్క్ వచ్చేలాగా చేసింది. నాకు మా అమ్మ పక్కన ఉంది, తను నాకు అర్థమైపోయింది మీ అమ్మగారు ఉన్నారు పక్కన, సో నేను మీరు మాట్లాడిన లైన్ చెప్పలేను కానీ మీరు చెప్పిన విషయం గుర్తు పెట్టుకున్నా నేను. అంటే నాకు అర్థమైందండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అది ఏంటంటే నేను దాంట్లో ఏం చెప్పినా అంటే, మన ప్రాబ్లం, హ్యూమన్ బీయింగ్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక మనిషిని ఓన్ చేసుకోవాలంటే మనం రెండు చూస్తున్నాం. ఒకటి బ్లడ్ రిలేషన్, రెండు బెడ్ రిలేషన్. ఇవి రెండు లేని మనిషితోని మనం దూరం మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళని చచ్చినా ఓన్ చేసుకోలేకపోతున్నాం. బ్లడ్ రిలేషన్ అంటే మన తండ్రిని, తల్లిని, అక్క చెల్లెలని, అన్నదమ్ముల్ని, వీళ్ళందరినీ క్లోజ్ గా పలకరిస్తాం. వీళ్ళకి ఏమన్నా అయితే బాధపడతాం, వీళ్ళతో చాలా ప్రేమగా ఉంటాం, కొడుకు కూతురుతోని, అందరితోని. బెడ్ రిలేషన్ అంటే భర్త భార్యతోని, భార్య భర్తతోని కంప్లీట్ గా ఓన్ చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక బెడ్ రిలేషన్ ఉంటది. నేను అనలైజ్ చేసింది, వీళ్ళతో మాత్రమే క్లోజ్ ఉంటాం మనం. ఒక అత్త కోడలతో ఎందుకు క్లోజ్ ఉంటదంటే, అత్తకు కోడలికి బ్లడ్ రిలేషన్ లేదు, బెడ్ రిలేషన్ లేదు. అది అంటే బ్లడ్ రిలేషన్, బెడ్ రిలేషన్ లేని మనిషితోని క్లోజ్ గా ఉండలేమా మనము? అంటే అట్లాంటప్పుడు మనం మనుషులమని ఎందుకు అనుకుంటున్నాం? కుక్కలు, నక్కలు ఇంకా బెటర్ ఉంటాయేమో. మనం ఇంత నీచమైన జాత మనది. అంటే మనకి బ్లడ్ బెడ్ లేనిదే ఆ మనిషిని మనిషిలా కూడా చూడమా? అసలు నీ కోడలతో నీకు ప్రాబ్లం ఏంది? జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ షేరింగ్ ఎ బ్లడ్ రిలేషన్, నార్ యు ఆర్ స్లీపింగ్ ఆన్ ద సేమ్ బెడ్. కాబట్టి అంత అసహ్యమా? మాట ఎత్తితే కోడలు తప్పు చేస్తుందేమని వేడి చేస్తావా? అవసరం లేదు కదా, నీ కూతురులా చూడొచ్చు కదా. అది కోడలికి అత్త అంటే ఎందుకు అంత అసహ్యం లేదా అంత కోపం ఎందుకు? ఎందుకంటే తనతో నీకు బ్లడ్ లేదు, బెడ్ లేదు. మళ్ళీ అంటే తను నీ భర్తకు అమ్మ, నన్ను వేరుగానే చూస్తుందని ప్రీ అసంప్షన్ చిన్నప్పటి నుంచి ఇక్కడ నడుస్తుంది. రేపు పొద్దున నీకు పెళ్ళైతుంది, పెళ్ళైనాక మీ అత్త ఇవన్నీ ఊరుకోదు, నీకు పుట్టినలో కాబట్టి నడుస్తుంది. మీ అత్త వంట చేయకపోతే నడవది, మీ అత్త చూస్తూ ఊరుకోదు, మీ అత్త నిన్ను ఒళ్ళొంచి చేపిస్తుంది పనులన్నీ. కూతురికి చెప్పి పెంచుతారు కదా తల్లులు, చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ కదా. తల్లులు ఏం పెంచాలి తెలుసా? పెళ్ళైతుందమ్మా, నాకంటే బాగా చూసుకునే అత్త వస్తుంది నీకు, పెళ్ళైనంత వరకే నీకు నేను అమ్మని, తర్వాత ఇంకొక అమ్మ వస్తుంది అని పెంచాలి తప్పితే మీ అత్త ఊరుకోదు. మీ అత్తనికి విలన్ చేసి పెంచేసరికి పెళ్ళి అయితేనే అమ్మో అత్త, అమ్మో అత్త, అత్త అత్త అని ఒకలాంటి గ్యాప్ అది ఎప్పుడు కూడా ఉండరాదు. అండ్ వీళ్ళకి కూడా, అమ్మలకు కూడా, చుట్టాలు చుట్టుపక్కల ఏం చెప్తారంటే, నీ కొడుకు కొడుకు అంటున్నావు, రేపు పొద్దున పెళ్ళాం వస్తే నిన్ను వదిలేస్తాడు, పెళ్ళాం వస్తే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు, ఈరోజు పెళ్ళైనంత వరకే నీ కొడుకు, తర్వాత చూడు అని. పెళ్లి కాకముందు కొడుకు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ కి చిన్న పుట్టి పెరుగుతున్నప్పుడే నీ కోడలు వస్తుంది, నీ కొడుకు నీ నుంచి దూరం చేస్తుంది అని ఎక్కిచ్చేసరికి అమ్మకి ఏమనిపిస్తుంది అంటే, ఒక్కసారి కొడుకు పెళ్లి అయితేనే నా నుంచి దూరం అయిపోయిందా, ఇన్ని రోజులు అమ్మ అమ్మ అని తిరిగిండు, ఈ రోజు నన్ను పట్టించుకోకపోవడానికి కారణం ఎవరు? భార్యనా అని కోడల మీద ఒక కోపం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెళ్ళవక ముందు వరకు కూడా ఏ డ్రెస్ చేసుకోనమ్మా ఇది బాగుంది, ఆబ్వియస్ గా పెళ్ళామని అడుగుతాడు, నీకు ఏమైతుంది, యాక్సెప్ట్ చెయ్యు. ఇగోనా ఇది మన ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? కాదు కదా. అమ్మ యాక్సెప్ట్ చేయాలి, కొడుకుకు పెళ్ళైతే భార్యతో క్లోజ్ ఉంటాడు, అమ్మ యాక్సెప్ట్ చేయాలి. కోడలు తప్పు చేస్తేనేమో ఎత్తి చూపుతుందా, కూతురు తప్పు చేస్తే కప్పిపుచ్చుతుందా? తప్పు కదా. కూతురేమో అక్కడ వాళ్ళ అత్తతో ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ అమ్మకి చెప్పుకుంటది, కోడలేమో వాళ్ళ అమ్మకి చెప్పుకోరాదు, వీళ్ళ అత్తతో ప్రాబ్లం. కోడల్ని కూతుర్ని ఒకేలాగా చూసిన రోజు సొసైటీ మారుతుంది. నేను కుటుంబం అంటలేను, సొసైటీ మారుతుంది. అందుకే ఇంగ్లీష్ లా డాటర్ ఇన్ లా అంటారు. డాటర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే, కోడల్ని డాటర్ ఇన్ లా అంటారు. అంటే డాటర్ కూతురు, ఇన్ లా
లా ప్రకారం, ఒక అగ్రిమెంట్ ప్రకారం, బ్లడ్ ప్రకారం కాదు, అగ్రిమెంట్ లాగా తను నీ కూతురు, కూతురు లాగా చూసుకో, కూతురు లాగానే చూసుకో. ఒక లా, బ్లడ్ రిలేషన్ లేదు, లా రిలేషన్ ఉంది. డాటర్ ఇన్ లా అంటే డాటర్ యాజ్ పర్ లా, అది సో కూతురు తను, నీకు కొత్త కూతురు దొరికింది పెళ్లి వల్ల, నువ్వు కూతురులా చూసుకో. మదర్ ఇన్ లా అంటారు అత్తని, ఒక అమ్మలాగా చూసుకో. నీకు అమ్మ దొరికింది, ఒక అమ్మకు దూరమైన ఇంకొక అమ్మ దొరికింది, లా ప్రకారం నీకు అమ్మ లాగానే చూడు, అమ్మ లాగానే చూసుకో. ఆటోమేటిక్ గా కూతురు లాగానే చూసుకుంటది. సిస్టర్ ఇన్ లా అంటారు, ఎవరు మనకు ఇప్పుడు పెళ్ళైతే భార్య చెల్లెలు ఉంటది కదా, తన్ని మరదల్ని సిస్టర్ ఇన్ లా అంటారు. చిల్లర సొసైటీ మరదలు అంటే మరదలతోని ఏమైనా చేయొచ్చు, మరదలతోని రొమాన్స్ చేయొచ్చు, మరదల్ని ఆట పట్టియొచ్చు అని అంటారు కదా. యాక్చువల్ గా ఇంగ్లీష్ లా సిస్టర్ ఇన్ లా తను అంటే లా ప్రకారం నీ చెల్లెలతో ఎట్లా బిహేవ్ చేస్తావో అట్లా బిహేవ్ చేయి. నీ అక్క చెల్లెలతో ఎట్లుంటావో తనతో అట్లుండు, అంత రెస్పెక్ట్ ఇయ్యి, అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అక్కతో చెల్లెలతో చెయ్యవు కదా, మరదలతో చేసేటి చెడ్డ పనులన్నీ అట్లా. బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఇవన్నీ అన్నతో సమానం, అక్కతో సమానం, చెల్లెలతో సమానం, నాన్నతో సమానం. అట్లా టర్మ్స్ అట్లా ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని వేరు చేసి చూస్తున్నాం, వేరింటి నుంచి వచ్చిందని. కానీ తను వేరింటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్ గెస్ట్ లాగా తనకు నచ్చినట్టు ఉండేటట్టు మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంత కామన్ సెన్స్ సోయి లేదంటారు తెలంగాణలో, అంత కామన్ సెన్స్ లేదు మనుషులకు. వేరింట్లో 20-25 ఏండ్లు పెరిగి వస్తుంది కదా, వచ్చినప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. ఇంట్లో అందరు కలిసి భర్త అన్న తమ్ముళ్ళు, భర్తకు మన చెల్లెలు అక్కలు ఉంటే వాళ్ళు, భర్త అమ్మ, భర్త నాన్న అందరు కలిసి తనని ఒక 1 year 2 years పాటు ఒక కొత్త ప్లేస్కి వచ్చింది కాబట్టి తనకు నచ్చినట్టు మారిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్ల మా అమ్మ నాన్నల కంటే మీరే గ్రేట్ అని వాళ్ళకి నచ్చినట్టు మారిపోతుంది. అంతేగాని నువ్వు వచ్చినావు ఇదంతా నడవదు, మీ ఇంట్లో నడిచిందేమో ఇక్కడ నడవదు అంటే ఆ పిల్ల కూడా నాకు నడవది, నాకు ఊరిని తీసుకొని నేను వెళ్ళిపోతాను, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు నడిపించుకోండి. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కోడలు అత్త ఇద్దరు కూడా మారాలి, ఇద్దరు మారాలి, ఒకళ్ళు కాదు, ఒకరి వైపు తప్పేం లేదు, ఇద్దరు కూడా మారాలి. ఒక సరదా ఇన్సిడెంట్ అనమాట. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ నేను ఎవరో తెలియదు, వాళ్ళకి తెలియకపోతే ఒక చైర్ ఉంది, చైర్లో ఒక ఖాళీగా ఉంది, బ్యాగ్ పెట్టాడు అతను పక్క అతను. సరే నేను కూర్చుంటాను అన్నాను. మా వాళ్ళు వస్తారు అన్నాను. సరే నేను వెయిట్ చేస్తుంటే ఇలా చూసి అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొద్దిగా అందంగా ఉంది. ఆ అమ్మాయిని పిలిచి పాప ఇట్రా కూర్చో అని అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. ఇది నిన్ను అడిగాను కదా, నేను అడిగితే నాకు ఇవ్వకుండా అమ్మాయికి ఇచ్చేయండి అని అన్నాడు. అంటే ఆ పాప కదండి ఆ అమ్మాయి అని. అంటే ఎలా ఉన్న సొసైటీలో అది నేను రిక్వెస్ట్ చేసినా సరే ఆ అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు కనిపించాడు అతను, కనిపించిన నన్ను పరిచయం చేసుకుని అది అంటే ఇప్పటికి అతని మనసులో ఇది ఉందనమాట. అంటే నేను అడిగినా సరే నాకు ఇవ్వకుండా ఆ పాపకి ఇచ్చేసాడు. ఆ అమ్మాయి అసలు అడగలేదు, అడగపోయినా ఇచ్చేసాడు. అంటే ఏంటి ఏముంటది అంటారు ఆడి ఉద్దేశం? ఏమంటారు దాన్ని, ఆడపిల్లల పిచ్చోడు ఉన్నాడు, ఆడపిల్ల పక్కన కూర్చుంటే ఎంజాయ్ చేసిండు, నయన ఆనందం పొందిండో, హ్యాండ్ ఆనందం పొందిండో. అట్లాంటి చిల్లరోళ్ళు మస్తు మంది తిరుగుతున్నారు. కుక్కల్లో పిచ్చి కుక్కలు ఉంటాయి కదా, అట్లాంటి వ్యక్తులు వాళ్ళ వల్ల మొత్తము మగజాతికే ఒక సస్పీషియస్ గా, అంటే డౌట్ఫుల్ గా ఆడవాళ్ళందరూ మగవాళ్ళని డౌట్ఫుల్ గా చూసే రోజులు ఎందుకు వచ్చినాయి అంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల. వాళ్ళకు ఏమో మరి వాళ్ళకి అక్క చెల్లెలు ఉండరో, వాళ్ళు అమ్మకు గౌరవం ఇవ్వడము లేదా అమ్మ వాళ్ళకి సరిగ్గా పెంచలేదు, నాకు ఏం తెలియదు. కానీ అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు సొసైటీలో. 60 years దాటి నోళ్ళలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. చుట్టుపక్కల చూస్తే ఎవరికి డౌట్ రాదని చేస్తారో ఎందుకు చేస్తారో కానీ బాగా చిల్లర వేషాలు బాగా వేస్తుంటారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళకు కూడా ఒక హత్య చేస్తే ఎంత పెద్ద శిక్ష ఉంటుందో అంత పెద్ద శిక్ష చేసే రోజులు వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే వీళ్ళు లైఫ్ లో డిస్టర్బ్ చేస్తున్నారు, వీళ్ళకు అంత పెద్ద